దేశంలో డిజిటల్ ఆర్థిక విప్లవానికి సులభతర రుణ సరఫరాకు నిదర్శనంగా నిలిచిన జన్ సమర్థ్ పోర్టల్ విజయవంతంగా 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2022 జూన్ 6న ప్రారంభమైన ఈ ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫారం దేశంలోని సామాన్యులకు, వ్యవస్థాపకులకు ప్రభుత్వ రుణ పథకాలను మరింత చేరువ చేస్తున్నాయి. వ్యవసాయం, వ్యాపారం, గృహ నిర్మాణం, పునరుత్పాదక ఇంధనం వంటి 8 కీలక రంగాలకు చెందిన 16 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఒకే గొడుగు కిందికి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం తెలుగు, ఇంగ్లీషు, హిందీతో సహా మొత్తం 8 భాషల్లో ఈ పోర్టల్ సేవలు అందిస్తోంది. దరఖాస్తుదారులు కేవలం కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం ద్వారా తమకు సరిపోయే ఉత్తమ పథకాన్ని ఎంచుకోవచ్చు. అధునాతన సాంకేతికతతో పనిచేసే ఈ పోర్టల్ దరఖాస్తుదారుల అర్హతను స్వయంచాలకంగా తనిఖీ చేసి బ్యాంకులకు డిజిటల్ అనుమతులు పంపుతుంది. దీనివల్ల లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంట్లోనే ఉండి రుణ ప్రక్రియను పర్యవేక్షించవచ్చు. ఈ పోర్టల్లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేటు బ్యాంకులు, 180 జిల్లా సహకార బ్యాంకులతో సహా మొత్తం 269 ఆర్థిక సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. నిరంతర నిఘా, వేగవంతమైన సేవల కోసం ఉద్యమ్, స్టార్టప్ పోర్టల్, జీఎస్టీ, ఆదాయపు పన్ను డేటాబేస్లను కూడా దీనికి అనుసంధానించారు. గత 4 ఏళ్లలో ఈ పోర్టల్ సాధించిన పురోగతి అసాధారణమైనది. 2026 జూన్ 1 నాటికి ఈ పోర్టల్ ద్వారా దాదాపు 54 లక్షల దరఖాస్తులను పరిశీలించగా బ్యాంకులు 49 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 2,76,000 కోట్ల రూపాయల రుణాలను డిజిటల్ పద్ధతిలో మంజూరు చేశాయి. రాజస్థాన్కు చెందిన నిఖిల్, నితీష్లతో పాటు మహారాష్ట్ర తీర ప్రాంతానికి చెందిన సోనియా వంటి ఎందరో సాధారణ పౌరులు ప్రధానమంత్రి ముద్రా యోజన, ఇతర పథకాల ద్వారా రుణాలు పొంది నేడు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి ఆర్థిక సాధికారత కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జన్ సమర్థ్ పోర్టల్ అంతరాలను తొలగిస్తూ నవ భారత ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు వేస్తోంది.